ఎందుకని? దిస్ మ్యారేజ్ పార్ట్ ఆఫ్ దట్ మ్యారేజ్. ఈ వివాహము ఆయన వివాహంలోనికి భాగమైనదట. అర్థమైందా? God instituted the marriage and he designed for man. మనుషుల కోసం దాన్ని స్థాపించాడు. హల్లెలూయా. నేనంటాను there is operation in the marriage. వివాహంలో ఆపరేషన్లు ఉన్నాయి అన్నాడు. మనం చదివిన వాక్యం అదే కదండి. 2వ అధ్యాయం ఏం చదివాం? దేవుడు గాడ్ ఎవరైనా మీలో హేతువులు ఉంటే ఆఖరి ప్రకటనగా దీన్ని నేను చెప్పుచూ ఉన్నాం. ఒకవేళ ఏమీ లేదు, మీరిద్దరు కూడా వివాహం చేయబడటం మాకు ఇష్టమే, మాకు సంతోషమే అన్నవారు దయచేసి మీ కుడి చేతిని పైకెత్తాలని నేను కోరుతూ ఉన్నా. వారిని నీ ఇష్టపూర్వకంగా చేసుకోవడానికి వచ్చావా? ఓకే, చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాం పిల్లలు. పరిశుద్ధుడు వల్ల తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వశక్తి గల యేసయ్య, ఈ దాసులు పెట్టి ప్రభా ఇక్కడ నిలబడి ఉన్నాము. కానీ ముఖ్యమైన నీ కుమారులు ఎదుట ప్రభా ఎదురు నిలబడి ఉన్నారు. హృదయాంతరంగంలోంచి ప్రమాణాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. దాసులు గురించిగా కృపదయ చేయమని ఆ ప్రమాణముల మీద మీ హస్తం నుంచి మీ మనసు దీవించి ఆశీర్వదించిన ఆ ప్రమాణములతో మీరు బ్రతికినంత కాలము వేరెవరిని ఆశించక ఈమెని ఎత్తుకొని కేవలం ఈమెతో మాత్రమే కాపురం చేయదు. చేపలు పట్టండి, మంచి మాట. మరి అలాగే సిస్టర్ ప్రేమలత, మీరు చెప్పండి. సిస్టర్ ప్రేమలత, నీ ఎదుటినటువంటి ప్రేమ్ కుమార్ అనే పురుషుణ్ణి నీ భర్తగా చేసుకుని మీరు బ్రతికినంత కాలము వేరెవరిని ఆశించక కేవలం ఇతరుని హత్తుకొని కేవలం ఇతరులతో మాత్రమే జరుపుకున్నటువంటి తల్లిదండ్రులు పాస్టర్ పాల్ గారు, మరి వారిని అడుగుతాను. అలాగే సిస్టర్ గారిని కూడా అడుగుతాను. మరి మీ ఎదుటిన్నటువంటి ఈ పాప ప్రేమలతని మరి మీ కుమారుడికి భారీగా చేసుకోవడానికి ఇష్టమేనంటారు. ఓకే అమ్మా, మీ ఎదుటిన్నటువంటి ఈ ప్రేమ్ కుమార్కి మీ పాపని మరి ఇవ్వటం, వివాహం చేసుకోవటము, భారీగా ఆయనకి ఇవ్వడం మీకు ఇష్టమేనా? సరే, నేను చెప్పినట్టుగా మీరు చెప్పండి. దయచేసి ఆయన చెప్పండి, నాతో చెప్పండి. ఇప్పుడు ఆమె వైపు చూడండి. ఓకేనా? ఆర్ యు హ్యాపీ? మై గుడ్నెస్, గాడ్ బ్లెస్ యు. ఓకే, ప్రేమ్ కుమార్ అనే నేను పరిశుద్ధ సంఘం ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీకు ప్రమాణం చేయుచున్నాను. హల్లెలూయా. Okay, are you happy? Oh, wonderful. That's good. Amen. ప్రేమలత అను నేను, ప్రేమ్ కుమార్ అని నేను. ఆయన వైపు చూడు. ఓకే, ఇది మొదలుకొని
మరణము మనల్ని ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను, కలిమిలోను లేమిలోను, వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నేను సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా పెండ్లి భర్తగా నిన్ను అంగీకరించుచున్నాను. చెప్పలు కూడా ప్రభు స్తోత్రం. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుట దైవజనుని ఎదుట నిత్యమైన నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింప చేస్తున్నాను. నా శరీరం అంతటి మీద ఆస్తి అంతటి మీద నిన్ను హక్కుదారునిగా చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ముసుగు తొలగించిన ద్వారా కొట్టాలి. హల్లెలూయా. దయచేసి డైలీ కూడా వేదిక మీదకి వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. ఆయనకి సాధారణమైన అసలు నిశ్చయంగా మన ప్రార్థనలు అనిపించాలని కోరుతున్నాను. షాలేము రాజా మీకు స్తోత్రములు. ఈ సాయంకాల సమయంలో నాయన ఇదిగో నాయన ప్రభు మరి సాయంకాలం యొక్క వెలుగును ఇక్కడ ప్రకాశింపచేసి ఈ సాయంకాలం యొక్క వాగ్దానమును మా మధ్యలో ప్రత్యక్షపరచుకుని నాయన ఇదిగో ప్రభు మరి నిజంగా వెలుగు ద్వారా నడిపించబడుచున్న నాయన ఈ సంఘములో నాయన నీ సేవకుల యొక్క బిడ్డలు నాయన ఇదిగో ప్రభు వెలుగులు కలిగిన నాయన రిజిస్ట్రేషన్ గారికి చేద్దాం. ప్రభు మరి ధైర్యం తీసుకుని నడిపిస్తాం. వచ్చి ప్రార్థన చేస్తాం. స్తోత్రముల దేవ, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా ఇదిగో ఈ రోజున ఈ వివాహం అంతట్లో మీ వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, దేవజనులను మీరు దీవించండి. మరి దేవా నాయన మీ దాసులు పాలుగారిని, వారి యొక్క సంఘమును, వారి బంధువులను, మిత్రులందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తూ ఈ నామానికి మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన ప్రభువు యేసు సమాధానములు జన్మజన్మందరికీ, అలాగే విశేషముగా వివాహ వ్యవస్థలోకి అడుగుడినటువంటి యవన దంపతులకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.